ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దామండి. 5వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏం చేయాలండి? దేవుడు మనకు అనుగ్రహించాడండి. మనకు అనుగ్రహించిన మన దేశాల్లో మనము దీర్ఘాయుష్మంతులు, అంటే మనకి దీర్ఘాయువు కావాలంటే, మనకి క్షేమము కలగాలంటే ఏం చేయాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ మాటలో నేను చెప్పట్లేదండి, బైబిల్లో చూపించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమంటున్నాడు. మనం దీర్ఘాయువుతో క్షేమంగా బ్రతకాలంటే, మనకు మేలు కలగాలంటే దేవుడి మాట మనం వినాలండి. దేవుడు చెప్పిన పనులు అనేవి మనం చేయాలి. మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దామండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము మనము చూద్దామండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎక్కడ చూసినా కానండి, బైబిల్లో మనం ఎక్కడ తిరిగి వేసినా కానీ, ఎక్కడ చూసినా కానీ దేవుడు ఆజ్ఞ ఇస్తూనే ఉన్నాడు. ఏమని అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఏంటి? ఎక్కువ కాలం బ్రతకాలంటే మనము దేవుడు చెప్పిన పనులు చేయకుండా, తండ్రి నేను ఎక్కువ కాలం బ్రతకాలి, నేను మంచి ఆరోగ్యంతో బ్రతకాలి అని అంటూ ప్రార్థనలు చేస్తూనే తల్లిదండ్రులను తిట్టేవారిగా ఉన్నాము, తల్లిదండ్రులను దూషించేవారిగా ఉన్నాము, వారికి సిగ్గు తెచ్చేవారిగా, వారికి అవిధేయులుగా ఉంటున్నాము. మనకి దీర్ఘాయు అనేది దేవుడిస్తాడండి? ఇవ్వడు కదా. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారం నువ్వు నడువు. ఏంటి? నా కట్టడలను నా నియమములను పాటించు. నేను ఏ మాటలైతే చెప్తున్నానో వాటి ప్రకారం మీరు జీవించండి. అప్పుడు మీకు దీర్ఘాయువు అనేది వస్తుంది. మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే, మీకు క్షేమంగా ఉండాలంటే, మీకు మేలు కలగాలంటే ఏం చేయమంటున్నాడండి? మీ తల్లిదండ్రులను సన్మానించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మన తల్లిదండ్రులు మనము ప్రేమించకపోయి, మన తల్లిదండ్రుల ఎడల మనము పక్షపాతం చూపించిన, అవిధేయులుగా ఉన్నా కానీ దేవుడు మన మీదకి శాపాలు అనేవి తెస్తాడండి. శిక్ష అనేది దేవుడు వేస్తాడు. అది కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడండి. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దామండి. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని. ఏంటండి? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు. అంటే ఈనాడు మనము మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉంటే మనం శాపగ్రస్తులమండి. మొదటిగా మన తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళకి మర్యాద అనేది ఇవ్వాలి, నిర్లక్ష్యం అనేది చెయ్యకూడదు అని దేవుడు చెప్తున్నాడండి. తల్లిదండ్రులను ప్రేమించాలి. దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ కూడా దేవునికి అనుదృష్టికి వెళ్తుంది. అక్కడ దేవుని దగ్గర ఉన్న గ్రంథమందు లిఖితమవుతున్నాయండి ఒక మనిషి యొక్క జీవిత చరిత్ర. ఆ మనిషి మంచి పనులు చేసినా, చెడు పనులు చేసినా కానీ దేవుని దగ్గర అవి లిఖింపబడి ఉంటాయండి. ఏంటి? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటండి? ఏమొస్తుందంట? శాపము అనేది వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడు అని అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రకటించాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాటలు ఇవి. ఈనాడు ఈ మాటలు మనకు కూడా వర్తిస్తున్నాయండి. ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మనము చూసినట్లయితే ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, తల్లిదండ్రుల పట్ల మనం నిర్లక్ష్యం కలిగి ఉంటే దేవుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అనేది మనము
చూసినట్లయితే సామెతల గ్రంథము 20 అధ్యాయము 20 వచనం మనం చూద్దామండి. సామెతల గ్రంథము 20 అధ్యాయము 20 వచనం మనం చూద్దామండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఏంటండి? తన తల్లినైనను తన తండ్రినైనను దూషించు వాని దీపము ఏమవుతుందంటండి? తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దీపం ఆరిపోద్దంటండి. అంటే ప్రాణాలతో ఉండరండి, చనిపోతారు. తల్లిదండ్రులను దూషించినా కానీ ఏమి చేసినా కానీ తల్లిదండ్రుల యొక్క కన్నీరు దేవుడు చూస్తాడండి. తల్లిదండ్రుల యొక్క కన్నీరు. చాలామంది కుమారులు కానీ కుమార్తెలు కానీ చాలా దుర్మార్గంగా ఉంటారు. తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చేవారు గాను, తల్లిదండ్రులను కొట్టేవారు గాను, తల్లిదండ్రులను చంపేవారుగా కూడా చాలామంది ఉన్నారు. అయితే ఆ తల్లిదండ్రులు పెట్టుకునే కన్నీరుని దేవుడు చూస్తున్నాడండి. కానీ మనము అలాగ ఉండకూడదని దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయించాడండి. మన దీపము వెలిగింపబడాలి అంటే మనము ఏం చేయాలండి? మన తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళను సన్మానించాలి, కానీ వారికి విధేయత కలిగి మనం జీవించాలి, కానీ వారిని దూషించడం కానీ తల్లిదండ్రులకు అవిధేయులుగా మనము ఉండకూడదండి. అవిధేయులుగా మనం ఉంటే పాపం అనేది వస్తుంది. పాపం అనేది మనం చేస్తాము. ఎందుకంటే విధేయత కలిగి ఉంటే పాపములో పడము. మనము తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటే పాపము మన వెంటే వస్తుందండి. పాపంలో పడిపోవడానికి కారణము ఏంటంటే అవిధేయత కలిగి ఉండడం వల్ల మనం పాపంలోనికి వెళ్ళిపోతామండి. పాపం చేస్తాం మనము. అదేవిధంగా మనము చూస్తే ఎపిస్సీలకు రాసిన పత్రిక 6 అధ్యాయము 1-2 వచనములు చూద్దామండి. ఎపిస్సీలకు రాసిన పత్రిక, అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సన్మానించే స్థితిలో మనం ఉన్నామా? మన తల్లిదండ్రులను సన్మానించాలండి. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది మొదటి ఆజ్ఞ అంటండి. ఏంటి? తల్లిదండ్రులను సన్మానించడం అనేది ఆజ్ఞలలో మొదటిదంట. ఏంటి? ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.